హాయ్, నా పేరు సుష్మిత. దాంది దీంది కాదు, సుష్మిత దేంది. ఐమ్ బ్యాక్ ఇంకొక వీడియోతో. ఈరోజు నా డే వైటమిన్ షాట్స్తో స్టార్ట్ చేస్తున్నాను. మనకు కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, సో దానికోసం ఈ షార్ట్స్ అనమాట. నాకు ఎంత పెద్ద ఫీవర్, ఎంత చిన్న ఫీవర్ వచ్చినా అసలు ట్యాబ్లెట్స్ దగ్గరికి వెళ్ళను. చాలా వరకు నా బాడీ పైన నేను డిపెండ్ అవుతాను. లీస్ట్ ప్రయారిటీ ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఉంటుంది. కానీ వైటమిన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎప్పట్లానే హాట్ వాటర్తో మన డే స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు నేను వాటర్లో లెమన్ అండ్ హనీ మిక్స్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఏది ఉంటే అది మిక్స్ చేసుకొని తాగుతాను. అందరిలానే నేను కూడా ఏ చిన్నది ముట్టుకున్నా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాను. నేను 5:20కి అలారం పెట్టుకుంటాను. అలారం వల్ల మా మమ్మీ మా డాడీ కూడా లేస్తారు. లేవగానే ఒకసారి నోటిఫికేషన్స్ అన్నీ చెక్ చేసుకొని అలా పక్కన పెట్టేసి అసలు ఎవరికి రెస్పాండ్ కాను. మళ్ళీ నేను ఫ్రీ అయ్యాక చూసి వాళ్ళకి రెస్పాండ్ అవుతాను. నేను ఎర్లీగా పడుకుంటాను. ఏదైనా వర్క్ రిలేటెడ్ది మిస్ అయి ఉంటుందేమో, లేదంటే ఏదైనా కొత్త వర్క్ వచ్చి ఉంటుందేమో అని చెప్పి ఒకసారి మార్నింగ్ లేవగానే చెక్ చేసుకుంటాను. నేను ఫ్రెష్ అయ్యి జుంబాకి స్టార్ట్ అయ్యాను. ఈరోజు నా జుంబాలో ఏముంటుందో, ఏమేమి సాంగ్స్ చేస్తామో అన్నీ మీకు చూపిస్తాను. ఈరోజు జుంబాకి కొంచెం లేట్ అయింది. నేను వెళ్ళేసరికి అందరి స్కూటీస్ బయట ఉన్నాయి. గుడ్ మార్నింగ్. నేనే లేట్ అనుకున్నాను, కానీ జస్ట్ వార్మప్ స్టార్ట్ చేశారు. సో మనం ఎక్కువ లేట్ ఏం కాదు, కొంచెం లేట్ అయింది అంతే. ఈరోజు జుంబాలో కొత్త ట్రైనర్ వచ్చారు. మా పాత ట్రైనర్ సాంగ్స్ అన్నీ చాలా రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. స్టెప్స్ కానీ సాంగ్స్ కానీ అవన్నీ ఇప్పుడు కొత్త ట్రైనర్తో మ్యాచ్ చేయాలి. ద రీజన్ నేను జుంబా సెలెక్ట్ చేసుకోవడానికి, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. నాకు జిమ్ చేస్తే నేను కష్టపడ్డట్టు ఉంటుంది, అదే జుంబా చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. వీక్లీ 2 days స్ట్రెంథనింగ్ వర్కౌట్ కూడా ఉంటుంది. ఈరోజు అయితే కంప్లీట్ జుంబా, కంప్లీట్ డ్యాన్స్ అనమాట. డైలీ జుంబా చేయడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎక్కువ జుంబా చేస్తే కూడా మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు అన్ని కొత్త సాంగ్స్ అన్నమాట మాకు. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ నుంచి కానీ జిమ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మళ్ళీ జిమ్ చేస్తున్నప్పుడు బాడీ కొంచెం ఫిట్ ఉంటుంది, కానీ డ్యాన్స్ చేసినప్పుడు ఆ గ్రేస్ అనిపించదు నాకు. జిమ్ వల్ల అది ఒక డిసడ్వాంటేజ్. మీరు నాకు సజెస్ట్ చేయండి, జుంబా కంటిన్యూ చేయాలా లేదంటే జిమ్ చూస్ చేసుకోవాలా అనేది. నాకైతే జుంబాలో మన తెలుగు సాంగ్స్ పెట్టినప్పుడు అసలు ఆ ఊపే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొత్త ట్రైనర్ ఫస్ట్ డే కదా, కొంచెం చూస్తూ మెల్లిగా చేస్తున్నాను. నా మౌనిక స్టెప్ ఎలా ఉందో కమెంట్ చేయండి. కొన్ని ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని స్లో సాంగ్స్ ఉంటాయి, అన్నీ మిక్స్డ్ ఉంటుంది కాబట్టి 1 hour ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను చాలా కష్టపడ్డాను, చాలా ఆయాసపడ్డాను, కానీ ఇప్పుడు అలవాటైపోయింది. 1 hour అసలు చాలా తొందరగా అయిపోతుంది. ఈరోజు క్లాస్ ఎలా ఉంది అని డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు మా వాళ్ళు. గన 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 అని ఒక సాంగ్కి చాలా హెవీగా చేసాం డ్యాన్స్, అలా ఉంది అని చెప్తున్నాను మా వాళ్ళకి. గన 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 జుంబా అయిపోయింది. కాదు, నా వ్లాగ్ ఇది. హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి. బండిలో పెట్రోల్ కొట్టిద్దామని పెట్రోల్ బంక్ వచ్చాను.
కానీ పెట్రోల్ కొట్టించిన తర్వాత కూడా అసలు పెద్ద చేంజ్ ఏం అనిపించట్లేదు నాకు, చాలా పెట్రోల్ కొట్టించినా కూడా. బ్యాక్ టు మై ప్యాలెస్. ఈరోజు మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, అమ్మ రెస్పాండ్ అయ్యింది, చూసినావా? నీకు అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నాను? క్యూటీ. నేను ఎప్పుడు అలా సౌండ్ చేసినా అన్ని మేకలు నాకు రెస్పాండ్ అవుతాయి. ఈరోజు అన్నీ అవ్వట్లేదు. మా మమ్మీకి చూపిస్తాను అనమాట, చూడు నాకు ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి అని చెప్పి. ఎంత క్యూట్ ఉన్నావు తల్లి నువ్వు. ఇంకోటి వచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు మెడిటేషన్ చేసినప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. టైం ల్యాప్స్ పెట్టి అలానే పెట్టేశాను. ఈరోజు మెడిటేషన్ చాలా మంచిగా అయింది. ఏమో అంటే మా ఆంటీ అడుగుతుంది, నువ్వు ఇక్కడ అబ్బాయిని చేసుకుంటావా బయటికి వెళ్ళిన అబ్బాయిని చేసుకుంటావా అని. ఏమో ఆంటీ చూద్దామని అంటున్నాను. ఆంటీ వచ్చేసి వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతావా అని అంటుంది. ఇంకా నా బ్రేక్ఫాస్ట్. కాసేపు బిగ్ బాస్ పెట్టుకున్నాను. నిన్నటి ఎపిసోడ్ చూస్తున్నాను. నాకైతే సంజన క్రేజీగా నచ్చేసింది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. పెద్ద ఇంట్రెస్టింగ్ ఎవరు లేరు ఈసారి. బొట్టు పెట్టుకున్నా, ఎందుకో ఈ డ్రెస్లో బొట్టు పెట్టుకోవాలనిపిస్తుంది. స్టేటస్ కాల్ స్టార్ట్ అయిపోయింది. Okay, think about it and let me know. Okay, guys. Okay. So we don't want to unnecessarily disturb them. Okay. మా లీడ్ ఏదో చెప్తే వింటున్నాను ఇక్కడ. మీరు కూడా చాలా వాటర్ తాగండి, హైడ్రేటెడ్గా ఉండండి. నా స్టేటస్ అయితే అయిపోయింది. నా టీమ్ మెంబర్స్ స్టేటస్ చెప్తున్నారు. మా టీంలో అరౌండ్ ఒక 15 మెంబర్స్ వరకు డెవలపర్స్ ఉంటారు. చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట ఇది. సో మొన్న మనం డెవలప్మెంట్ కోడ్ రాసాం కదా, దానికి ఇప్పుడు మనం ఫంక్షనల్ రివ్యూ QA వాళ్ళతో చేయించుకోవాలి. ఆ ఫంక్షనల్ రివ్యూలో అన్ని ఫంక్షనాలిటీస్ ఓకే అనుకుంటే అప్పుడు కోడ్ రివ్యూకి వెళ్ళాలి. ఆ కోడ్ రివ్యూ ఓకే అనుకుంటే అప్పుడు మళ్ళీ ఆన్షోర్ కోడ్ రివ్యూకి వెళ్ళాలి. ఆన్షోర్ కోడ్ రివ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్షోర్ వాళ్ళకి డెమో ఇవ్వాలి. ఆన్షోర్లో ఇంటర్నల్ డెమో ఉంటుంది, ఎక్స్టర్నల్ డెమో ఉంటుంది. పని చేయడం కన్నా ఈ పనులు ఎక్కువ ఉంటాయి, సోల్ పనులు. అండ్ ఫంక్షనల్ టీం చాలా బిజీగా ఉన్నారంట. నిన్న కుదరలేదు వాళ్ళతో కనెక్ట్ కావడానికి. అది కుదరకపోయేసరికి కోడ్ రివ్యూ పెండింగ్లో పడిపోయింది. అతను నేను అంటే ఫంక్షనల్ రివ్యూ అయిపోయిన తర్వాతనే కోడ్ రివ్యూ చేస్తూ ఉన్నారు. అట్లా నేను మొత్తం టైం పాస్ ఏం చేయలేదు అసలు. అంటే కాసేపు డాక్యుమెంటేషన్స్ అవన్నీ, హాఫ్ డాక్యుమెంటేషన్ మొన్న చేశాను కదా, మిగతా హాఫ్ డాక్యుమెంటేషన్ మళ్ళీ ఒకసారి ఫంక్షనాలిటీస్ అన్నీ టెస్ట్ చేసి పెట్టి ఉంచాను. అట్లా వాళ్ళు కూర్చి చూస్తారు. సో ఒకసారి కోడ్ రివ్యూ అయిపోతే ఈ కార్డ్ వెళ్ళిపోతే మనకి ఇంకొక కార్డ్ తీసుకొని మళ్ళీ అనాలిసిస్, డెవలప్మెంట్, యూనిట్ టెస్టింగ్, కోడ్ రివ్యూ, ఫంక్షన్ రివ్యూ. ఈ రివ్యూలో నాకు తలనొప్పి లేస్తుంది. ఇంతమందితోటి కోఆర్డినేట్ కావాలి, వాళ్ళ టైం వెయిట్ చేయాలి, మళ్ళీ ఏం చేసినా ఉంటారు లాస్ట్కి. ఇదే చెప్తున్నా నేను కాల్, వాళ్ళు రిప్లై ఇస్తారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు అని. ఓకే, వీఆర్ సేఫ్. మన ఎవరు ఏమన్నా మన తప్పలేదు కాబట్టి. చేయాల్సింది ఎవరు అంజుమ్ సగం చేసేసాడు కార్డు. నాకు అది SVN అప్డేట్ తీసుకున్న తర్వాత తెలిసింది.
ఇద్దరం సిమిలర్ రిక్వైర్మెంట్ పైన వర్క్ చేస్తున్నామని చెప్పేసి నువ్వు ఇట్లా అప్డేట్ తీసుకోకుండా చేస్తే ఎట్లా? తీసుకోవాలి. తీసుకో సంగమేశ్వర్, నాకు అవసరం ఉంది. ఎంతసేపు అవుతుంది బిల్డ్ వేసి? క్యూఏ నుంచి ఒక ఇష్యూ రిపోర్ట్ చేశారు, అది ఎందుకు అవుతుందో తెలియట్లేదు. సో నేను ఇంకొక సర్వర్లో చెక్ చేద్దామని చెప్పి సంగమేశ్వర్ని మ్యానిపులేట్ చేస్తున్నాను. తన దగ్గర అప్డేటెడ్ కోడ్ లేదు, కానీ నాకు అప్డేటెడ్ కోడ్ కావాలి. ఇంకొక సర్వర్లో అప్డేటెడ్ కోడ్ కావాలి. ఎలాగో తను బిల్డ్ వేస్తున్నాడు కదా, నాకు అప్డేట్ తీసుకొని వేయమని మ్యానిపులేట్ చేస్తున్నాను నేను. నిన్న దాంట్లో ఆల్రెడీ చెక్ చేశాను, అది ఒక ప్రింటర్ రిలేటెడ్ ఇష్యూ అని అర్థమైంది. బట్ అది కన్ఫర్మ్ చేసుకోవడానికి నాకు ఇంకొక సర్వర్ కావాలి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక డెడికేటెడ్ సర్వర్ ఉంటుందన్నమాట. కోడ్ రివ్యూకి మా లీడ్తో కనెక్ట్ అయ్యాను. అలానే క్యూఏ నుంచి నాకు ఇష్యూ వచ్చింది ఇలా అని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాను. అతను కూడా ఒకసారి నా సర్వర్లో చెక్ చేస్తానని చెప్పేసి చెక్ చేస్తున్నాడు. ఇంకా ఇష్యూ ప్రింటర్ రిలేటెడ్ నా కోడ్ వల్ల కాదు అని కన్ఫర్మ్ చేసుకున్నాను. అలాగే నా కోడ్ రివ్యూ కూడా చేసేసుకున్నాను. ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఈరోజు లంచ్లోకి మనకి రైస్ ఇంకా పప్పు. మార్నింగ్ చూసారు కదా. కాకరకాయ తినిపించాలి అని చెప్పి ట్రై చేస్తుంది. అది కాకరకాయ ఫ్రై. ఒక్కటి తీసుకున్నాను, బాగానే ఉంది. అప్పుడు రైస్లో మిక్స్ చేసుకొని తిను అని చెప్తుంది, కానీ రైస్లో మిక్స్ చేసుకొని తింటే నాకు చేదు తెలిసింది. డైరెక్ట్ తిన్నప్పుడు చేదు అనిపించలేదు, కానీ రైస్లో తిన్నప్పుడు చేదు అనిపించింది చాలా. దొండకాయలా ఉంది. అన్నంలో చేదు అనిపిస్తుంది. ఎంత చేదు ఉంటే అంత మంచిది కాకరకాయ. పక్క అయిపోయినా మంచిగానే ఉన్నా. ఓకే, సో బేసిక్గా చాలా పాత డ్రెస్ అనమాట. నేను పాత డ్రెస్లు కూడా పడేయను, అట్లనే పెట్టుకుంటా. ఎప్పుడో ఇట్లా అప్పుడప్పుడు వేసుకోవాలనిపించినప్పుడు వేసుకుంటూ ఉంటాను. సో ఈరోజు వేసుకున్నాం. మా మమ్మీకి నేను చాలా పక్కగా అనిపిస్తున్నాను ఈ డ్రెస్లో. ఒకప్పుడు మంచిగా నిండుగా కనిపించేదంట. మనం బిగ్ బాస్ మాట్లాడుతున్నాం కదా, కామెడీ అంటే కామెడీ ఉంది బిగ్ బాస్. ఇప్పుడు నాకు భలే నవ్వు వస్తుంది. సంజన ఎంత క్యూట్గా కూర్చుందో అసలు. చేసిందంతా చేసింది, మంచి ఇట్లా మంచి లిప్స్టిక్ పెట్టుకొని అని కూర్చుంది. అట్లీస్ట్ ఆమె వల్ల ఆ మాత్రం కాంటెంట్ అని వస్తుంది. పిచ్చ బోర్ ఉంది ఈసారి. ఎందుకు ఎపిసోడ్ కూడా చూడబుద్ధి కావట్లేదు నాకైతే ఇప్పటికీ. చూద్దాం ఏమవుతుందో పోను. నేను బిగ్ బాస్ లైవ్ చూస్తున్నాను. అప్పుడు ఈ రాము రాథోడ్ అనే అతను బట్టలు ఉతుకుతున్నాడు. ఎంత క్యూట్గా ఇమ్ము అంటుందో సంజన అనే ఆమె. ఆమె కావాలని చేస్తుందో, కాంటెంట్ కోసం చేస్తుందో, లేదంటే నిజంగానే అట్లా ఉందో తెలియదు, కానీ ఇట్స్ నైస్, బాగుంది. నాకైతే ఫన్నీగా. ఇప్పటికైతే నాకు ఎవరు ఫేవరెట్స్ లేరు ఈ సీజన్లో. చూద్దాం ఎవరు నా ఫేవరెట్ అవుతారు. అసలు సీజన్ చూస్తానో చూడనో, ఇంక ఇట్లుంటే కష్టమే చూడడము. విల్ సీ. ఇప్పుడే తినేసి అలా కూర్చున్నాను అనమాట. సో ఇది నా శారీ కుడుతుందా, నేను కొన్ని రీల్స్ చేశాను. దానికి మా మమ్మీ ఏదో చేస్తుంది. ఫాల్ కుట్టలేదు, దానికి ఫాల్ కుడుతుంది. నేను ఇలా పడుకొని టీవీ చూస్తున్నా. చిన్న బ్రేక్, లంచ్ బ్రేక్ యాక్చువల్లీ. సీ ఆఫ్టర్ లంచ్ ఆల్రెడీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ అనే అతను బాగున్నాడు. హైట్, పర్సనాలిటీ, ఫేస్ మంచిగా ఉండు.
వాళ్ళిద్దరు బాగానే ఉంటారు ఆ పిల్లలు మామూలుగా. ఇంకొక ఆయన పేరు కూడా డీమన్ పవన్, కొంచెం బాగానే ఉన్నాడు, కానీ కంపారిటివ్లీ నాకు పవన్ కళ్యాణ్ కొంచెం బాగానే ఉంది. మంచిగా అనిపిస్తుంది. మంచిగా మాట్లాడతారు మా ఆయన కూడా. మంచిగా మాట్లాడడం అని కాదు, చూడ్డానికి కానీ మొత్తం అన్నిట్లో. సుమన్ శెట్టి ఏం చేయడు అనమాట, మంచిగా కూర్చుంటాడు, క్యూటీ. ఎవరు ఆమెనా? శ్రేష్ఠ. ఎవరు? సంజనానా? ఎవరు ఇప్పుడు గొడవ పడ్డామేనా ఇంతకు ముందు? సో బేసిక్గా తనూజ ఇంకా సంజన అనేట ఆమె కొంచెం ప్రౌడ్ ఉంటారు చూడు, కొంచెం అట్లా ఉన్నారు, ఇద్దరు ప్రౌడ్ ఉంటారు. తనూజ అనేట ఆమె నాకు ఎందుకో నెగిటివ్ అనిపిస్తుంది. అంత బిగ్ బాస్ మొత్తం నేనే చేస్తా, నేను చూస్తా, నాకు ఎవరు స్టార్ట్ చేయలేదు. తనుజనా? మేబీ ఆమె మొహం ఉండడమే అట్లుందో సీరియస్గా, కొంచెం సీరియస్గా చిరాకు పడ్డట్టు ప్రతిసారి ఫేస్ అట్లా ఉంది. సో అది మా రివ్యూ ఇప్పటికి బిగ్ బాస్లో. ఈ మర్యాద మనీష్ ఏదో పెద్దగా ఏదో సోది చెప్తున్నాడు, చూద్దాం. మొత్తం చూసి ఒక ఒపీనియన్కి వస్తాను. ఫుల్ వర్షం పడుతుంది. ఎప్పుడు వర్షం పడ్డా ఈ కోళ్ళు మాత్రం అలా అక్కడ ఉంటాయి అన్నమాట. ఇంకెప్పుడైనా వర్షం పడ్డప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎంత క్యూట్ ఉంటాయో. ఫుల్ వర్షం పడుతుంది, నాకు కాల్ ఉంది, బయట కూర్చున్నాం, వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ బతికేద్దాం. అలా బయట కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేస్తూ కాల్ అటెండ్ అయ్యాను. ఇంకా వర్షం అయితే అయిపోలేదు, చాలా వర్షం పడుతుంది, కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మధ్యాహ్నం కాల్లో సంగమేశ్వర్ చెప్పాడు, మా ఇంటి దగ్గర వర్షం పడుతుంది సుష్మిత, ఏం వినిపించట్లేదు మాట్లాడేది అని. వర్షం ఎంత ఎండ ఉంది ఇక్కడ, వర్షం ఏంటి అనుకున్నాను, కానీ ఘోరంగా వర్షం పడుతుంది. ఇప్పుడైతే నేను బయట వెదర్ని ఎంజాయ్ చేస్తూ వర్షంని ఆస్వాదిస్తూ బిగ్ బాస్ కాకర చెట్లు అనమాట. మా మమ్మీ కాకరకాయలు తెంపేసింది, నేను తెంపుతా అని చెప్పినా కూడా తెంపేసింది నాకు చెప్పకుండా. ఇక్కడ ఉన్నాయా కాకరకాయలు, వెతుకుదాం. ఎంత బాగుంది వర్షం తుంపుర్లు పడుతుంది. తడవాలనుంది, కానీ తడిచిన తర్వాత చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. తడిచేటప్పుడు బాగుంటుంది మనం. ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ అంటే ఫుల్ పడుతుంది. బాబా మా వాళ్ళు మ్యాగీ చేసుకున్నారు, నేను జస్ట్ టేస్ట్ చేస్తాను అంతే. ఇది ఒకటే
ఇంటర్ ఇష్యూ ఉంటుంది, తర్వాత అది రిసాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇష్యూ తీసుకొని వచ్చింది. నేనైతే ఇది ఉందా అంటే కొన్ని కండిషన్స్ బేస్ చేసుకొని మనం చూపిస్తాం కాబట్టి అవన్నీ కండిషన్స్ ట్రూ అవుతున్నాయా లేదా అని చెక్ చేద్దాం అనుకున్నాను. బట్ తనకి వేరే కాల్ ఉండడం వల్ల తను ఇప్పుడు ఆ కాల్కి వెళ్ళిపోయింది. వచ్చిన తర్వాత చూడాలి. కరెక్ట్ ఉంటే ఎందుకు అవుతుంది? డెలివరీ ఆప్షన్ చూపిస్తుంది, వాల్యూ చూపించట్లేదు. అంటే మేబీ ఆటో అక్నాలెడ్జ్ అంటుంది, మళ్ళీ ఆటో అక్నాలెడ్జ్ అంటుంది. చూద్దాం ఏంటి నేను ఎందుకు ఓటింగ్ చేయడం. ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు నాకు 5:30 కాల్, టైం 5 అవుతుంది. ఈరోజు ఎందుకో నాకు చాలా నిద్ర వస్తుంది. మరి ఇంకా నిద్ర బాగానే పడుకున్నాను. మార్నింగ్ ఎర్లీగానే పడుకున్నాను. మా ఆన్ షో స్టేటస్ కాల్ స్టార్ట్ అయిపోయింది. అందరూ స్టేటస్ చెప్తున్నారు. నా స్టేటస్ రావడానికి చాలా టైం పడుతుంది. సుష్మితలో ఎస్ కదా లాస్ట్లో ఉంటుంది. ఒకప్పుడు డీ కన్సిడర్ చేసేవాళ్ళు. నా స్టేటస్ చాలా తొందరగా అయిపోయేది. అప్పుడు నాకు చాలా బయట పనులు, పర్సనల్ పనులు ఉన్నాయి. కానీ క్యూఏ ఎన్విరాన్మెంట్లో ఒక ఇష్యూ వస్తుంది. నా దగ్గర ఒక వాల్యూ సెట్ అవుతుంది, వాళ్ళ దగ్గర వాల్యూ సెట్ అవ్వట్లేదు. అండ్ విచ్ వాజ్ ది ఎగ్జిస్టింగ్, బట్ స్టిల్ నా పైకి వస్తుంది అది. నేను ఆ ఎగ్జిస్టింగ్ది ఉన్నది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఆ వేరియబుల్నే యూజ్ చేసుకున్నాను. బట్ సంథింగ్ ఇస్ మిస్సింగ్. నాకు సెట్ అవుతుంది, వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. రిక్వెస్ట్లో పేలోడ్లో చూస్తే ఒక చిన్న డిఫరెన్స్ కనిపించింది. అది వేరే వాళ్ళ సర్వర్లో చెక్ చేయాలి. చిరాకు వస్తుంది నాకేమో చాలా పనులు ఉన్నాయి, అవన్నీ పనులు ఉన్నాయి. ఇప్పుడే ఈరోజే ఇట్లా 7 నౌ ద టైమ్ ఇస్ 7:20. ఇంకా పని చేస్తున్నాను. నేను నార్మల్గా 7 దాకా చేయను. నా వర్క్ కంప్లీట్ చేసుకొని కొన్ని పర్సనల్ పనులు ఉన్నాయన్నమాట. వాటి కోసం బయటికి వచ్చాను. కొన్ని సామాన్లు తీసుకోవాలి, వెజిటేబుల్స్ తీసుకోవాలి. అవన్నీ మొన్న తెచ్చింది ఓన్లీ ఆ పర్టికులర్ డేకి, కానీ ఈరోజు అన్నీ తీసుకోవాలి. వెయిట్ చేస్తున్నాను ఇక్కడ, తను వెయిట్ చేయమంటున్నారు. ఈరోజు అయితే నాకు ఫుల్ నిద్ర వస్తుంది. మేబీ ఎక్కువ పడుకున్నందుకు ఇంత నిద్ర వస్తుందేమో. ఇంకా నెక్స్ట్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చాను. ఎప్పుడైనా నేను ఎక్కువ కొన్నప్పుడు ఒక ఎక్స్ట్రా కరివేపాకు, కొత్తిమీర ఏదో ఒకటి అడుగుతాను. ఈరోజు అసలు నేను ఏం అడగకుండానే అంకుల్, నేను ఇంకా తక్కువ పర్చేస్ చేశాను, అయినా అంకుల్ ఒక కొత్తిమీర తీసుకోమ్మా ఇచ్చాడు. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. నైస్, మంచిగా అనిపించింది నాకు అట్లా ఇచ్చినందుకు. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోవాలి. ఆంటీతో బేరాలు ఆడుతున్నాం, ఇంకేమైనా తగ్గిస్తారా అని. మంచిగా ఇచ్చింది ఆంటీ. ఈరోజు నాకు చాలా మంచిగా అనిపించింది. ఈరోజు బాగా వర్షం పడింది కదా, మా వాళ్ళకి మిర్చి తీసుకెళ్ళాను. నా కోసం నేను ఇడ్లీ తెచ్చుకున్నాను. నాకు ఎందుకో ఎక్కువ ఏమీ తినాలనిపించలేదు, కానీ కొంచెం ఆకలి వేస్తుండే. సో ఇడ్లీ తినేసాను, అయిపోయింది. కాసేపు అలా టీవీ చూసి ఇంకా పడుకోవడం. గుడ్ నైట్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఇష్టం.